ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు పిలవాల్సింది పిలవలేకపోయాం అనే కొన్ని పరిశీలనలు చేసుకుంటూ ఉంటాం. అంటే గమనించుకుంటూ ఉంటాం. కొన్ని మన జీవితంలో ఇవి ఉంటే బాగుండే కదా, ఇవి ఉంటే బాగుండే కదా. ఇది ఇంటికి సంబంధించింది. అలాగే డ్రెస్ కొనుక్కున్నారనుకోండి, ఆడపిల్లలు డ్రెస్ కొనుక్కుని అద్దం ముందుకెళ్ళి కొద్ది పొడవు ఉంటే బాగుండేది, కొద్దిగా కలర్ కొద్ది తిక్కుంటే బాగుండేది. అంటే మనిషి ఏ విషయంగానూ సాటిస్ఫై కాలేడు. మనిషి ఏ విషయంలో కూడా సాటిస్ఫై కాలేడో. ఈరోజు నేను మీకు చెప్పే వాక్యం ఏంటంటే ఇలాంటి వాక్యమే. మందిరం ఉంది, 1 సంవత్సరం అయింది, సేవకులు యొక్క క్రియలు మీతో గట్టిగా ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, దేవుడు గొప్పగా నడిపిస్తున్నాడు. కానీ ఈ రాత్రికాల సమయంలో ఈ సంవత్సరపు వార్షికోత్సవ సంవత్సరమైన కారణంలో మీకు నేనిచ్చే దేవుడి యొక్క మాటలు ఏంటంటే పరిశీలన చేసుకో. హల్లెలూయా. పరిశీలించుకో. నీ జీవితాన్ని, నీ క్రియలను, నీ ఆత్మీయతను, నీకున్న ప్రతి బంధకాలను పరిశీలించుకో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో శక్తివంతంగా మాట్లాడిస్తున్న మాటలు గమనించుకో. ఇర్మియా ప్రవక్త 17వ అధ్యాయంలో కొన్ని మాటలు, 10 వచనాల్లో మనకి చాలా మంచి మాటలు చెబుతూ ఉంటాడు ఆయన. 17వ అధ్యాయము 5వ వచనం నుంచి అంటాడు ఆయన, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో ఆరాహు వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జరమైన చవిటి భూమి యందును నివసించు. మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే తప్పు దారిని గమనించుకో. మనం వెళ్ళే దారిలో నువ్వు అనుకోవచ్చు, కళ్ళకు గంతలు కట్టుకుని వెళ్ళిపోతే మన దారి రైట్గా ఉంటుందేమో, దేవుణ్ణి గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోతే రైట్గా ఉంటుందేమో. కాదు, దేవుడు ఏమంటాడు తెలుసా? పరీక్షించుకో అంటాడు. పరీక్షించుకో. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడట, ఆయన ఏంటట, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి ఏమైతాడట? నిజమైన శాపగ్రస్తుడు ఎవరో తెలుసా? తప్పు దారిని గమనించుకోకుండా వెళ్ళేవాడు. ఈ సంవత్సరపు క్రియల్లో నీ దారి దేవుడి వైపు ఉంటే ప్రైజ్ ద లార్డ్. నిజంగా చాలా గొప్ప మాటే. ఇక్కడ అప్పుడు వరకు దేవుడి మీద అనుకుని, అప్పుడు వరకు హృదయాన్ని దేవుడి మీద అనుకుని, అప్పుడు దేవుడి మీద అనుకోకుండా ఎవడి మీద అనుకుంటున్నాడో అది వాడు ఎలా ఉంటాడట? శాపగ్రస్తుడు. అంటే తప్పు దారిని గమనించుకో. ఈ రాత్రికాల సమయంలో తప్పు దారి నీకుంటే అది గమనించుకో. ఒక భర్తగా తప్పు దారి ఉంటే గమనించుకో, పరిశీలించుకో. ఒక భార్యగా తప్పు దారి ఉంటే పరిశీలించుకో. బిడ్డలుగా తప్పు దారి ఉంటే పరిశీలించుకో. ఒక కుటుంబంగా తప్పు దారి ఉంటే పరిశీలించుకో. ఒక సంఘముగా తప్పు దారి ఉంటే పరిశీలించుకోమని చెప్తున్నాను. సరి చేసుకోమంటలే, సరిచేయవాడు దేవుడు. నాకు గొంతు దగ్గొచ్చింది, ఇది సరి అవ్వాలంటే వాటర్ పడాలా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నాకేమిచ్చారు? అలా కాకుండా గొంతుని ఎలా పట్టుకుని లాగేసుకుంటే పని అవుతుంది. ఈరోజు నీకు పరిశీలించుకోమని చెప్తున్నాను. నీ జీవితంలో ఎక్కడెక్కడ తప్పనడుగులు వేస్తున్నావు, ఎలా దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నావు, ఏ విధమైన ఆలోచనలో నువ్వు వెళ్తున్నావో పరిశీలించుకో. భార్య భర్తల మధ్యన సంబంధాలు సరిగా లేవమ్మో, నీ దారి దేవుడి వైపు ఉండాలి. నీ దారి దేవుడి వైపే ఉండాలి. అయ్యగా మీరు ఎవరో వచ్చి ఏదో చెబితే మీ దారి ఏమైపోద్ది? మారిపోద్ది. అంతే. దేవుడి వైపు నుంచి నీ దారి మారిపోద్ది. దేవుడి వైపు నుంచి నీ దారి మారిపోతే, నేను చెప్పట్లేదు, బైబిల్ గ్రంథం చెబుతుంది, శాపగ్రస్తుడిగా ఉండిపోతావు. ఈరోజు నిర్ణయించుకో. ఈరోజు నీ యొక్క బ్రతుకు, నీ జీవితము, నీ కుటుంబము, నీ సంఘము, నీ క్రియలు నువ్వు నిర్ణయించుకో.
ఈ వాక్యం నీ కొరకే. సంవత్సరమైంది ఆనందమే. ఈ సంవత్సరమైన కాలంలో ఈ సంఘము నుంచి నువ్వు ఏమి నేర్చుకున్నావు? ఈ సంఘంకి నువ్వేమిచ్చావు? ఈ సంఘములో నువ్వు ఎలా వర్ధిల్లుతున్నావు? నీ కుటుంబం ఈ సంఘములో ఏ విధంగా నడుస్తూ ఉంది? నీ దారి ఎలా ఉంది? నీ దారి తప్పు దారి వైపు ఉందేమో ఒకసారి నువ్వు గమనించుకుని ఆయన వైపు చూస్తే ఆయన అంటాడు, నేనే మార్గం, ఐఎమ్ ద వే ఫర్ యు. నేను నీ కొరకు మార్గం ఇచ్చిన్నాను, ఆ మార్గము శక్తివంతంగా ఉంటుంది. అన్నా మేమేమి అలా మారట్లేదు, నీలాగే అనుకున్నాడు సంసోను. నీలాగే నేనేం తప్పుదారులు వెళ్ళట్లేదు, నేను బాగానే ఉన్నాను, చాలా బాగానే ఉన్నాను అంటూ తల్లి చెప్పింది వెళ్ళా, తండ్రి చెప్పాడు వెళ్ళా, దేవుడు మాట్లాడుతున్నాడు వెళ్ళా, వెళ్ళి 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 అసలు దారి తెలియక కన్ను పీకబడి దేవుడికి దూరం అయిపోయాడు. రాత్రికాల సమయంలో నీకు ఖచ్చితంగా చెబుతున్నాను, తప్పు దారి నీకుంటేనే గమనించుకుని బిడ్డలు ఏ దారిలో వెళ్తున్నారో చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతి తల్లిది. బిడ్డలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, భార్య భర్తలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబాలు బాగుంటే సంఘము బాగుంటుంది. మరలా నెక్స్ట్ ఇయర్ కి ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పాలా, ఏమనంటే తప్పు దారి నేను గమనించుకుని దేవుణ్ణి గమనిస్తూ నేను నడిచాను. నా గమనము దేవుడి వైపే, నా గమ్యము దేవుడి వైపే, నా క్రియ దేవుడి వైపే, నా ఆలోచన దేవుడి వైపే, నేను ఏమి చేసినా ఆయన మహిమ కొరకే అనే మాట నీకుంటే ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం నీకే, ఈ వాక్యం నీకే. దీంట్లో చిన్న పెద్ద తేడా ఏమి లేదు, వయసులో తేడా లేదు, నువ్వు ఆడామగ తేడా లేదు. అందరికీ చెబుతున్నాను, నీ దారి నువ్వు దేవుడి వైపు ఉండాలి. ఆయన అదే అంటున్నాడు, ఏమని యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. నీ హృదయం ఎక్కడ ఉండాలట? దేవుడి దగ్గర ఉండాలి. వెంటనే మారిపోతుంది మన హృదయం, వెంటనే వెంటనే. గుర్తుపెట్టుకోండి, ఒక సంఘముగా మొట్టమొదటి నీకు గుర్తుకు రావాల్సిన వాళ్ళు దేవుడైతే, రెండవదిగా నీకు గుర్తుకు రావాల్సిన వాళ్ళు నీ సేవకుడు. హల్లెలూయా. నీ సేవకుడు, నీ సేవకుడే గుర్తు రావాలి నీకు. రెండోది అలా కాదు. నా హృదయంలో విత్తనాలు వేసుకోవడానికి, నా హృదయాన్ని సరి చేసుకోవడానికి, నా బ్రతుకు ఎలాగుందో దేవుడి ద్వారా తెలుసుకుని నడవడానికి నేను సంఘానికి వెళ్తున్నాను. నా బిడ్డలను కట్టబడ్డానికి, నా భర్తను కట్టబడ్డానికి, నా భార్యను కట్టబడ్డానికి, నా కుటుంబం కట్టబడ్డానికి, నా యొక్క క్రియలు దేవుడిలో కట్టబడడానికి నేను సంఘానికి వెళుతున్నాను. దేవుడు నన్ను పిలిచినప్పుడు ఆయన హస్తములోకి నేను పరలోక దర్శనం చేయడానికి నేను సంఘానికి వెళుతూ ఉన్నాను. హల్లెలూయా, స్తోత్రం అన్న ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళరు? ఆయన నీ హృదయానికి పెట్టుకుని, నీ హృదయం ఆయనకు ఆనుకున్నవాడే పరలోక. అనేది కీర్తనకారుడు అంటాడు 146లో, కీర్తనకారుడు 146:3 అంటాడు ఆయన, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనుకుడి. హల్లెలూయా. రాజు నమ్ముకుంటే వాడి వల్ల ఏం జరగదు. తర్వాత ఇంకోటి చెప్తున్నాడు, నరుల చేతనైనను వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంచి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. రాజు ఉంటాడు, ఆ రాజు ఏమైతాడు? నశించిపోతాడు. నరులు ఏమైతారు? నశించిపోతారు. కానీ నిత్య జీవం ఇచ్చే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నా సహోదరి సహోదరుడా, అయ్యి బాబోయ్ పెద్దోడైనా, చాలా పెద్ద ఇల్లుందైనా, చాలా గొప్పోడైనా అవన్నీ కొన్ని రోజులే. కానీ నా దేవుడు, నాకున్న దేవుడు, నన్ను ఆయన దారిలో నడిపించే దేవుడు, నా కొరకు ఆయన దారిని మార్గాన్ని ఏర్పరిచిన దేవుడు నా కొరకు ఉన్నాడు. ఆయన నన్ను నడిపిస్తే నన్ను ఎవరు ఆపలేరు. హల్లెలూయా. అనుకునే దారిలో నువ్వు ఉండాలా. ప్రత్యేకించి ఈ వన్య చింతలపూడి ఈ కొత్త గరుగు సంఘంలో ఉన్న సభ్యులు ఎలా ఉండాలంటే, నా తప్పు దారి నేను తెలుసుకుని దేవుడికి తప్పనైన దారిలో నేను నడుస్తున్నాను. హల్లెలూయా. మార్గము తప్పని దారిలో నేను. ఎంతో మంది ఎన్నో అంటారు, అన్నగారు ఎందా చెప్పారు, హృదయాల్లో కొన్ని వేల సందేహాలు ఉంటాయి మనకి. దేవుడి నీ దగ్గరుంటే సందేహాలన్నీ తీసేస్తాడు. దేవుడి నీ దగ్గరుంటే ప్రతి సందేహానికి ఒక సమాధానం దేవుడే. ఈరోజు కూడా మీకు చెప్తూ ఉన్నాను, నీకు చాలా ఉండొచ్చు, రాజుల చేతనైనను నరుల చేతనైనను నీకు రక్షణ రాదో. దేవుడి వలన మాత్రమే
నీకు రక్షణ. సేవకుడి మాట చొప్పున మాత్రమే నీకు రక్షణ. వాక్యం ద్వారా మాత్రమే నువ్వు నిత్య జీవాన్ని తీసుకుంటావు. హల్లెలూయా. అందుకే తప్పు దారులు నీకుంటే గమనించుకో. మేమైనా సరే ఎప్పుడైనా ఏదైనా తప్పుకుండా వెళ్తే ప్రభువా నన్ను క్షమించు, పౌలు వలె ప్రభువా మమ్మల్ని క్షమించు, తోమా వలె ప్రభువా మమ్మల్ని క్షమించు, పేతురు వలె ప్రభువా మేము పాపిమే, శిష్యుల వలె అడిగే క్రియ దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు కూడా అడగాల, నువ్వు కూడా అడగాల. బిడ్డలు ఉంటారు, ఆడబిడ్డలు, మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు నీ దారులు తప్పుగా ఉంటే ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, సరి చేసుకునే శక్తి దేవుడు చేయబోతూ ఉన్నాడు. నువ్వు అప్పగించు ఆయనకి, చేతులు అప్పగించి ప్రభువా ఇదిగో ఈ సెల్ ఫోన్లో మునిగిపోయాను, ఇదిగో ఈ యొక్క క్రియల్లో మునిగిపోయాను, ఈ తప్పుడు మార్గాల్లో మునిగిపోయాను, నువ్వు నన్ను పచ్చుకో ప్రభువా అంటే ఆయన హృదయంలో నిన్ను పెట్టుకుని బయటకు తీసుకొస్తాడు. అంత శక్తి కలిగిన వాడు మన దేవుడు, మన దేవుడు. అందుకే పరిశీలన చేసుకోమని చెబుతున్నాను. పరిశీలన చేసుకునే దాంట్లో మొట్టమొదటిగా నీకు తెలియాల్సింది నీ తప్పు దారిని గమనించుకో. అబ్జర్వ్ యువర్ రాంగ్ పాత్స్, అబ్జర్వ్. అదే కీర్తనకారుడు మళ్ళీ 92వ కీర్తనలో ఇంకొక మాట అంటాడు ఆయన. 92లో అంటాడు ఆయన, 92వ కీర్తన 7వ మాట అంటాడు ఆయన, నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. అర్థమైందా? భక్తిహీనులట ఎందుకు నిత్య నాశనం? ఈయనేమిస్తాడు మనకు నిత్య జీవం. భక్తిహీనులు ఏం చేస్తారట? అది చాలా మంది చూడండి, దేవుడు నమ్ముకోరు, దేవుడి వైపు ఉండరు, దేవుడు విరోధంగా ఉంటారు, మేళ్ళ కట్టేస్తారు, మిద్దులు కట్టేస్తారు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, పెద్ద కార్లు ఉంటాయి, బయట ఇష్టానుసారంగా తిరుగుతారు. అప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని అనుకుంటావు ఏంటో తెలుసా, వాళ్ళే బాగున్నారు కదా, వాళ్ళే బాగున్నారు కదా, మంచి శారీ కట్టుకుంది ఆవిడ, కట్టిన శారీ మరలా కష్టంలే. చూసారా, మీకు ఉంటుంది ఇది, మీకు కట్టిన శారీ మళ్ళీ కట్టండి అంత పాడేయటమే అంటే నువ్వు చూస్తున్నావు. సంవత్సరానికి ఒక బండి మార్చేస్తున్నాడు వాడు. దేవుడు అంటే తెలీదు, భక్తి అంటే లేదు. ఎందుకు? వారి కోసం చెప్తున్నాను. నీ మాట ఏంటి? నిత్య నాశనం నందుటకే కదా భక్తిహీనులు ఎలా చిగుస్తున్నారట, గడ్డి వలె. దేవుడు అంటాడు, సియోను పర్వతం మీద నువ్వు గొప్పగా ఆసీనుడు అయ్యేలాగా నేను నిన్ను చెయ్యబోతూ ఉన్నాను. హల్లెలూయా, చెయ్యబోతూ ఉన్నాను. అందుకే చెడ్డ దారి, తప్పు దారి ఏదైనా ఉంటే గమనించుకో. ఇవి ఎలాగొస్తాయంటే అపవాదట నీ చుట్టూ గర్జించే సింహంలా తిరుగుతూ ఉంటాడట. వాడి మాట నువ్వు వినకు. నీకు ఏదైనా ఒకసారి నీ ఆలోచన తప్పుగా ఏదైనా అనిపిస్తే వెంటనే మోకరించు. హల్లెలూయా. ప్రభువా ఇదిగో చెడు తలంపు వస్తుంది, చెడు ఆలోచన వస్తుంది నా భర్త పైన, చెడు ఆలోచన వస్తుంది నా భార్య పైన, చెడు ఆలోచన వస్తుంది నా కుటుంబం పైన, చెడు ఆలోచన వస్తుంది నా తల్లిదండ్రుల పైన, చెడు ఆలోచన వస్తుంది నా సంఘం పైన, చెడు ఆలోచన వస్తుంది నీ పైన. నాకు ఈ చెడ్డ దారిని తొలగించయ్యా అంటే నీతో ఆయన చక్కగా, చిక్కగా, గొప్పగా మాట్లాడతాడు. అప్పుడు నీ జీవితము చాలా శక్తివంతంగా ఉంటుంది. వినమాకండి, గర్జించే సింహము, నీ చుట్టూ ఎవరిని మృంగుదుననే సింహము ఏ మాట కావాలితే ఆ మాట నీకు ఇస్తూనే ఉంటుంది. ఆ మాటలు నాకు వద్దు, నేను యూదా గోత్రపు సింహముని, నా దేవుడు నాలోనే ఉండి నాతోనే మాట్లాడుతాడు, ఆ సింహం ఇచ్చే ధైర్యము నాకు చాలా గొప్పది అనే కృప, కాపుదల దేవుడు నీకు ఇవ్వాలి. పరిశీలించుకుంటూ మొట్టమొదటి తప్పు దారులుంటే గమనించుకో. భర్తగా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి నీ భార్యకి. ఇప్పుడు వరకు చేయలేదేమో, చెయ్యి. భార్యగా నువ్వు చేయాల్సిన పనులు నీ భర్తకు చాలా ఉంటాయి, ఇప్పుడు వరకు నువ్వు చేయలేదేమో, చెయ్యి. అప్పుడే నిజమైన వారసుకోవచ్చు, అప్పుడే నిజమైన దేవుడికి నువ్వు ఇచ్చే గొప్ప బహుమానం, అప్పుడే దేవుడికి నీ హృదయాన్ని ఆయన ఆనుకునే శాపగ్రస్తం నుంచి విడుదల కలిగే కృప. నువ్వు చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడం కూడా శాపమే. పిల్లలు ఉంటారు, చదువుకోరు, వీళ్ళు ఏం చేయాలి? స్కూల్కి చదువుకోవాలి, బుక్స్ పట్టుకొచ్చేస్తారు అంతే. అందుకే ఎగ్జాము ఏమి రాయరు, ఏమి రావు మీరు, ఏమి రావు. మళ్ళీ వచ్చేసి పాస్టర్ గారు పెన్నకు ప్రార్థన చేయండి, పెన్నకు చేయలే,
పెనకెందుకు డైరెక్ట్గా ఉండి మార్క్ లిస్ట్కి చేస్తాడు. డైరెక్ట్గా మార్క్ లిస్ట్కి యేసు నామములో తెలుగు ఉన్నారు అలాంటిలో. యేసుక్రీస్తు దివ్య నామములో ఇదిగో నాకు 100 కనపడుతున్నాయి, కింద పైన కాదు, పైన కనపడా. చాలా మందికి వాళ్ళు నాశనం వైపు, నాశనం అనే ద్వారం వైపు వెళ్ళిపోతారు. ఒక ఆయన అంటాడు, నేటి బాలలే రేపటి. నేనేమంటానంటే నేటి విశ్వాసులే రేపటి నిత్య రాజ్యంలోకి ప్రవేశించేవారు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు విశ్వాసంతో ఉంటే, ఈ రోజు నీ క్రియల్లో నువ్వు ఉంటే, నువ్వు నిత్య రాజ్యంలోకి ప్రవేశిస్తావు. అందుకే ఏ రోజు పని ఆ రోజు చేసుకోండి. కాలేజీకి వెళ్ళి పిల్లలకు చెప్తున్నాను, మీరు ఏ రోజు పని ఆ రోజు చేయండి. మీరు కూడా ఇంటికి వెళ్ళి నీరసంగా ఉందని చెప్పి అంట్లోనే అక్కడ పడేసి పొద్దురు కొడుకుదామని చూడకండి. పనిని పెంచుకోమాకండి. ఈ రోజు నుంచి నీ పనిని పంచుకునే కృప దేవునికి ఇచ్చునుగాక. హల్లెలూయా. ఏ రోజు పని ఆ రోజు చేయాలి. నేను కూడా ఆఫీసులో ఏ రోజు పని ఆ రోజు చేస్తాను. అన్నగారు కూడా ఏ రోజు పని ఆ రోజు చేయాలి అనుకుంటే చేయాలి. నీరసం ఉందని ఆగిపోవద్దు. ఆ నీరసం ఉన్నప్పుడు నీకు బలం ఇస్తాడు దేవుడు. ఆ బలం కోసం అడగాలి నువ్వు. ఆ బలాన్ని దేవుడి ప్రభువా ప్రభువా అని ఎవరైతే నన్ను పిలుస్తారో వారికి నేను సమాధానం ఇస్తానంటాడు దేవుడు. ఆయన అడిగితే నీకు ఇస్తాడు, ఆయన ఇస్తాడు. అందుకే తప్పు దారిని గమనించుకుని దాని ప్రకారం దేవుడి వైపు తిరిగేవాడిగా నువ్వు ఉండాలి. మొట్టమొదటిది. తర్వాత అది ఇర్మీ గ్రంథం తీయండి ఒకసారి. ఏడో మాట చదవండి. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. హల్లెలూయా. ఈ మాట రెండో మాట. సరే అన్నా, మేము తప్పుడు దారులు వెళ్ళాం, తప్పుడు దారిలో మేము ఉండం, పరిశీలన చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే నమ్మదగిన వ్యక్తి ఎవరో గమనించుకో. నమ్మదగిన వ్యక్తి ఎవరో గమనించుకో. అది నీ కుటుంబంలోనైనా, అది నీ కాలేజీలో అయినా, అది నీ ఇంటిలోనైనా, అది నీ సంఘంలోనైనా, అది నీ ఆత్మీయతలో అయినా నమ్మదగిన వాడు దేవుడు మాత్రమే. ఈ లోకంలో నమ్మదగిన వాడు ఎవరు లేడో. మోసం చేస్తారు. అమ్మ నమ్మదగింది నువ్వు అనుకుంటే రోడ్ల పక్కన వదిలేసే తల్లులు చాలా మంది ఉన్నారు. నాన్న నమ్మదగిన వాడు అనుకుంటే వెరీ గుడ్, ఉన్నారు మనకి. దేవుడు కృపతో మనకు బాగానే ఉన్నారు. కానీ అదే నాన్న తాగి వచ్చి తందనాలాడి కొట్టేవాడు ఉన్నాడు. భార్య నమ్మదగిందంటే భర్తకు విషమిచ్చి చూస్తున్నాం మనం రోజువే. దేవుడు మహాకృప ఏంటంటే మనకు ఆ దరిద్రం లేదు. హల్లెలూయా. ఎందుకంటే నమ్మదగిన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. భర్తను నమ్మేలా ఉంటే ఈయన ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే పనికి వెళ్ళానంటే ఉతిదే పనికి వెళ్ళి ఈయన వేరే వాళ్ళకి పనికి వెళ్ళిపించడానికి వెళ్తాడు. అది నేను చెప్పట్లేదు, ఏంటో అది నవ్వుకుంటున్నారు మీరు, మీకు తెలుసు మీకు కదా. ఈరోజు భార్య వచ్చి ఇక్కడికి భర్త రానోళ్ళు హల్లెలూయా చెప్పండి. భార్య వచ్చి చెప్పారా మీరు రండి అని, ఏమన్నారు? నువ్వు వెళ్ళా అన్నారా అంటారా? అదే ఎంత నమ్మదగినోడు. అదే భర్త వచ్చి భార్య రానోళ్ళు, భర్త ఇక్కడికి వచ్చి భార్య రానోళ్ళు ఆవిడేమని ఉంటా చెప్పనని నేను చెప్తా. నడువు లాగేస్తుంది బాబాయ్, నడువు లాగేస్తుందా? నేను అంతసేపు కూర్చోలేండి బాబా. మరి ఏం చేయాలా? మరి ఎక్కడ కూర్చుంటావు? పక్కన ఎవరో కూర్చుంటారు, వాళ్ళ నమ్మదగిన వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క నేను పొద్దున్న చెప్పు. అప్పుడు వరకు చేవ ఉన్నదే, ఏనుగు చేవ ఎంత పెద్దదైపోయింది. ఇయ్యగా మనకి వాళ్ళు నమ్మదగిన వాళ్ళు. నీకు టీవీలో సీరియల్ నమ్మదగిన వాళ్ళు, బయట క్రియలు నమ్మదగిన వాళ్ళు. వీళ్ళకి కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీకు నమ్మదగిన వాళ్ళు ఎవరంటే ఎవరైతే నీ ఆటో పక్కన కూర్చుని లోడా మొత్తం నీ చెవులో గులువంత తినేత రాళ్ళు. వీళ్ళు ఆడపిల్లలు కూర్చుంటే పక్కన ఎవరైనా కూర్చుంటే ఏంటి అన్నకి ఇవన్నీ తెలుసంటే అది యూనివర్సల్ ఫ్యాక్ట్, నేను చెప్పవసరం లేదు. మగపిల్లలు ఉంటారు కొంతమంది, మీ అబ్బాయిలు కూడా వచ్చి ఉంటారు అక్కడ కొంతమంది. ఎందుకు రాలేదు? ఆడికి ఏదో నమ్మదగింది ఉంది అక్కడ, ఏదో నమ్మదగిన పని. ఆ నమ్మదగిన పని సెల్లోకి వెళ్ళి ఆడేసి గేమ్ అవ్వచ్చు. ఆ నమ్మదగిన పని అక్కడ ఏదో డ్రింకు నైట్ టైం ఓపెన్ చేసే డ్రింక్ అవ్వచ్చు. నమ్మదగిన పని అది. అని మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, ఈ రాత్రికాల సమయంలో
నమ్మదగిన వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. నమ్మదగిన వ్యక్తి నీ సేవకుడు మాత్రమే. నమ్మదగిన వ్యక్తి నీ సంఘం మాత్రమే. నమ్మదగిన వ్యక్తి నీ కుటుంబంలో ఉండే ఆ నజరేయుడైన క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. నమ్మదగిన వ్యక్తి ఎవరో గమనించుకో. ఆయన అంటాడు చూడండి, భలే ఉంటుంది ఈ మాట, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ధన్యుడు. తర్వాత చదవండి, యెహోవా వానికి, నువ్వు ఆయన నమ్ముకుంటేనట నీకు ఎలా ఉంటాడు ఆయన? ఎస్, నువ్వు నమ్ముకుని చాలా మంది దగ్గర మోసపోయి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు నువ్వు నమ్ముకుని చాలా మంది దగ్గర మోసపోయి ఉండొచ్చు. నీకు ఆశ్రయంగా ఉంటారనుకున్న వాళ్ళు నిన్ను నడి రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోవచ్చు. మీరు కూడా ఒక్కోసారి పాస్టర్ గారికి, అయ్యా మీకు నేను అండగా ఉంటాను అంటారు. ఇప్పుడు 10 రోజుల ముందు మీకు మేము ధైర్యం అండి వెనకాల ఉన్నాం అంతే. మీరు చూడండి అలా నుంచోండి అంటారు. ఆయనే నుంచుంటాడు చివరికి. ఎవరు ఉంటారు వెనకాల? మొత్తం అందరూ పారిపోతారు. ఏమా హలో సిగ్నల్ లేదండి. సిగ్నల్ లేదా? పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు సిగ్నల్ లేకపోతే దేవుడు ఫోన్ చేస్తాడు, అప్పుడు టవరే ఉండదు. అప్పుడు టవర్ ఉండదు నీకు. దేవుడు నామంలో చెబుతున్నాను, నమ్మదగిన వ్యక్తి దేవుడైతే నమ్మకంగా ఉండేవాడిగా నువ్వు తయారవుతావు. హల్లెలూయా. భర్తకు భార్య నమ్మకంగా ఉండాలి, భార్యకు భర్త, విశ్వాసులు సంఘానికి నమ్మకంగా ఉండాలి, విశ్వాసులు సేవకుడికి నమ్మకంగా ఉండాలి. అప్పుడు నమ్మదగిన వ్యక్తి నీతో ఉంటాడు. హల్లెలూయా. నమ్మదగిన వ్యక్తి నిన్ను నడిపించే కృప దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు చూడండి, కీర్తనకారుడు అంటాడు 32:10 కీర్తనకారుడు మాట అంటాడు 32 కీర్తనలో, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడికి కృప ఆవరించున్నది. హల్లెలూయా. భక్తిహీనులకట అనేక వేదనలు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాడికి కృప. కృప అంటే ఏంటి? అర్హత లేని వాడికి అర్హత ఇచ్చేది. హల్లెలూయా. నీకు అర్హత ఇచ్చాడు దేవుడు. నీకు అర్హత ఇచ్చాడు. ఇక్కడ కూర్చునే అర్హత, దేవుడిని హల్లెలూయా చెప్పే అర్హత, దేవుడికి స్తోత్రం చెప్పే అర్హత, నేను ధైర్యంగా ఉంటానని అర్హత, నేను ఈ లోకంలో తలదించుకోకుండా బ్రతుకుతానని అర్హత నీకు ఇచ్చాడు ఆయన. బాధల్ని నేను చేయలేవు, వ్యాధుల్ని నేను చేయలేవు, మనుషుల్ని నేను చేయలేరు, అప్పుల్ని నేను చేయలేరు, నిన్ను పట్టి పీడిస్తున్న అనేక రుగ్మతలను నేను చేయలేవు. ఎందుకంటే ఆయన కృపని ఆవరించున్నది. ఎస్, ఆయన నమ్మదగినవాడు. ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడికి. ఈరోజు గమనించుకో, నీకు నమ్మకం ఉన్న వ్యక్తి ఒకరున్నారు. ఆయనే నజరేయుడైన క్రీస్తు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఇక్కడ ఆవరించి ఉన్నాడు. ఈ మాట ద్వారా నీ గుండెలు తాకుతూ ఉన్నాడు. ఆయనే నజరేయుడైన క్రీస్తు. కోల్పోయి ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు, పాడైపోయి ఉండొచ్చు, హీనమైపోయి ఉండొచ్చు, అవమానపడి ఉండొచ్చు, నువ్వు ఏమీ తెలియకుండా నువ్వు చాలా దారుణంగా ఉండి ఉండొచ్చు, కానీ ఆ దేవుడు నీతో ఉన్నాడని గమనించు. ఆయన నీకు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు. సామెతలు 16 సామెతలు అంటాడు ఆయన. ఎందుకు వాక్యాలు ఎక్కువ తెస్తున్నానంటే, రాసుకోండి ఎవరైనా. 16 20 వచనం చూడండి. ఉపదేశముకు చెవి యొగ్గువాడు యెహోవాను ఆశ్రయించువాడు. ఉపదేశం అంటే ఏంటి? నేను చెప్పేది ఇప్పుడు చెవి ఇక్కడ ఎట్టి భోజనాలు అంటే అంటే వాడు చాలా మేలు నొంతాడు. ఎలాగంటే అన్నం తిని వెళ్ళినప్పుడు ఏవ్ అంటాడు. అది మేలది, అది కాదు. ఉపదేశం అంటే నా కొరకే మాటలు ఇవి. ఈ మాటలు నా కొరకే. నేను మనుషులు నమ్ముకుని మోసపోయాను, నేను వస్తువులు నమ్ముకుని మోసపోయాను, నేను స్థలాలు నమ్ముకుని మోసపోయాను, నేను నా టాలెంట్ నమ్ముకుని మోసపోయాను. ఇవి కాదు, యేసు క్రీస్తుని నమ్ముకుంటే మోసం అనేది నా జీవితంలో ఉండదు ఉండదు అనుకోవడం. కింద అంటాడు యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ధన్యుడు 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 అనే మాట ఎక్కువ వింటున్నాం మనం, తెలుసా?
నువ్వు ధన్యుడిగా ఉండబోతున్నావు. ఈ సంఘంలో హల్లెలూయా, ధన్యుడిగా ఉండబోతున్నావు. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క పెద్దగా ఆశపడకుండా నీవన్నీ కంప్లీట్ చేయబోతున్నాడు దేవుడు. నువ్వు పెద్దగా ఆశపడవు. దేవుడు అన్నగారు అన్నారు పైన కూడా, యేసుక్రీస్తు దివ్యనామములో నెక్స్ట్ ఇయర్కే దేవుడు ఇవ్వబోతాడు. దేవుడు ఎలా ఇస్తాడు అని నువ్వంటే నీకు నమ్మకం లేనట్టే. నా దేవుడు ఎలాగైనా ఇస్తాడు. పేతురు వలలో చేపలు ఎలా పడతాయి? ఎలా పడతాయి? నేను చెప్పాను కాబట్టి పడతాయి. హల్లెలూయా. నేను అక్కడికి వెళ్ళి వల వెయ్యమన్నాను కాబట్టి వలను నమ్మలేదైనా, పేతురు నమ్మలేదైనా, దోణి నమ్మలేదైనా, దేవుడి క్రియలను నమ్మి మాట చెప్పాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా చెబుతున్నాను, మీ సంఘమును నమ్మి కాదు, మీ జనాంగాన్ని నమ్మిని కాదు, మీరేదో మాట ఇచ్చారని నమ్మి కాదు, ఆ దేవుడి క్రియలను నమ్మి చెబుతున్నాను. నమ్మకం కలిగిన దేవుడు అన్నీ చేయబోతూ ఉన్నాడు. అన్నీ ఏది కోల్పోయి ఈ రోజు అక్కడ కూర్చున్నావో అవన్నీ నువ్వు తీసుకోబోతూ ఉన్నావు. అందుకే ఆయన అంటాడు, ఇక్కడ ఏమంటాడు చూడండి, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె. నీళ్ళు వేయాలి, దానికి అవసరంలా. నువ్వు ఎవరైనా అన్నం చర్చికి ఏం చేస్తున్నావు? నువ్వు గొరకట్టేస్తున్నావు. చర్చికి వచ్చే ముందు, చర్చి నుంచి వెళ్లే ముందు నిబ్బరంగా ఉండాలా. వెన్నుముక నిబ్బరం. హల్లెలూయా. నిబ్బరం. గొంతు నాది ఫస్ట్ లో పని చేయాలా, అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా పని చేద్దా. హల్లెలూయా. దేవుడు వాడుకుంటే ఎలాంటిదైనా వాడుకుంటాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు వచ్చేటప్పుడు నేను ఎలా ఉన్నాను అని రావాలా, వెళ్ళేటప్పుడు నేను ఏమై ఉన్నా దేవుడి కొరకని వెళ్ళాలా. హల్లెలూయా. ఆ క్రియల్లో నువ్వు ఉండాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడికి ఇక్కడికి రిలాక్స్ అవ్వడం కాదు. నిన్న సంఘానికి వస్తే నూతన జీవంతో వెళ్తానని చెప్పాలి. జనాలకు అలా చెప్పాలి. ఆ క్రియలు దేవుడిని ఖచ్చితంగా ఇచ్చును గాక. రెండో మాట ఇది. మూడో మాట చెప్తాను చూడండి. 9వ వచనం చదవండి. ఎవరికి లేదో వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. చాలు. మూడో మాట. మొట్టమొదటి మాట, రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు గారితో వస్తుంది. తెలుసు, ఆయనకి తెలుసు. మాట కేకలేస్తుంది, తెలుసు. ఇంట్లోదినా నడుస్తున్నాడు, రా పర్లేదు రా. ఎందుకంటే అప్పుడు వరకు వీధిలోకి రావడానికి భయపడింది ఆవిడ. అప్పుడు వరకు జనాలకు కనపడడానికి భయపడింది ఆమె. రక్తస్రావం కలుగుదు. ఆ రక్తస్రావంతో ఆవిడ వస్తుంది. జనాలకు చూపించాడు ఆయన, ఇదిగో ఎలాంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చినా నా చెంగు చాలు, నా స్పర్శ చాలు. హల్లెలూయా. ఈరోజు మీకు కూడా అదే చెప్తున్నాడు. దేవుడి యొక్క ఈ మాట చాలు నీ బ్రతుకు బాగుపడ్డానికి. దేవుడు సేవకుడు చెప్పే ఈ మాట నీ కుటుంబాలు నిలబెట్టబోతుంది, నీ సంఘాన్ని కట్టబోతుంది. ఈ ప్రాంతంలో ఈ సంఘము అత్యద్భుతమైన సంఘంగా ఉండబోతుంది. హల్లెలూయా. నా సంఘం నాకు బలం. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట నిత్యము నిలబడును గాక. ఈ మాటే మళ్ళా మళ్ళీ సంఘంలో చెప్పాలి. మళ్ళీ సంఘంలో నా హృదయము బహుబలంగా ఉండును గాక, ఈ సంఘములో బలంగా ఉండును గాక. ఎస్, ఇది నీ జీవితంలో గొప్ప మాటగా ఉంటుంది. ఎందుకంటున్నాడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, హృదయం అట ఎక్కువ సార్లు చదువుకుంటా కానీ హృదయం మోసకరమైంది ఏంటండి? హృదయం మంచిదే, దాన్ని నువ్వు మోసం చేస్తున్నావు. హృదయాన్ని నువ్వు చర్చికి వెళ్దామా అయ్యి బాబాయ్ 3 గంటలు వెళ్ళాం అక్క, 6 గంటలు అయింది. ఇప్పుడు అక్కారి పిలుపు ఎండవడానికి 6 గంటలు పట్టింది. చర్చికి వెళ్ళిన వాళ్ళు వచ్చేసారు, పడుకుంటుపోరు, నువ్వు మాత్రం పడుకోవట్లేదు. అప్పుడు బయటికి వెళ్ళి మీ ఆయన వస్తాడు, వచ్చి అంటాడు, అన్నం ఏముండవు, నీరసంగా ఉందని వండలేదు. అలా కాదుగా, ఎక్కడొచ్చింది నీరసం నీకు? కాదు, అక్క దగ్గర.
ఇది హృదయం నీకు ఎందుకు చెప్తున్నారు? నీ హృదయం ఎలా ఉందో గమనించుకో. ఈ క్షణం ఇప్పుడు 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 నీ హృదయం ఎలా ఉందో గమనించుకో. ఎలా ఉంటుందంటే నీ హృదయం ఇప్పుడు నాతోనే మాట్లాడుతున్నాయా, నా తప్పు దారులు గమనించుకునే శక్తి నాకు ఇచ్చు, నా నమ్మకమైన వ్యక్తి ఎవరో కనుగొనే శక్తిని నాకు ఇచ్చావు, నా క్రియలు గమనించుకునే కృప నాకు దయచేసావు ప్రభువా. నా హృదయము ఇప్పుడు ఈ క్షణము చాలా బాగుంది. అందుకే నీ కొరకు అన్నాడు ఆయన ఆదికాండం 6:5 ఓ మాట ఉంటుంది. ఆయన బాధపడతాడట. బాధపడ్డమే నరుల చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది. నీ హృదయం కొరకు ఆయన హృదయం ఏమైతుందట? అది నీ కొరకు, నీ కొరకు. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలకి 4 చాక్లెట్లు తెచ్చాం, 3 చాక్లెట్లు ఒకరికి ఇచ్చావు, చాక్లెట్ ఒకరికి ఇచ్చాం, ఇంకా ఎలా వెళ్ళిపోతారు? రే నేను మాట్లాడను, రే నేను మాట్లాడినాను కదా, ఏరా 3 అక్కడ ఇచ్చిన కోటి ఇచ్చాగా, నేను మాట్లాడను, మళ్ళా 3 ఫిల్ చేసే వరకు మాట్లాడు. దేవుడట నీ కొరకు నొచ్చుకుంటూ ఉన్నాడు. ఎందుకు? నీ హృదయం ఎలా అయిపోయిందట? నీ హృదయము పాడైపోయింది. బయట వాళ్ళకి చెప్పట్లేదు నేను, లోపల వాళ్ళకి. బయట వాళ్ళ హృదయము ఎలా పాడైతే మనకు అనవసరం, కానీ దేవుళ్ళో ఉన్న నీ హృదయం ఎలా ఉండాలా? నీ మాట వినేవాడిగా ఉండాలా. హల్లెలూయా. ప్రార్థన చేయాలంటే చేయాలా, వాక్యం చదవాలంటే చదవాలా, సంఘానికి వెళ్ళాలంటే వెళ్ళాలా, దేవుడికి కానుక ఇవ్వాలంటే ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడికి కానుక ఇవ్వాలని మనసులో అనుకుంటావు, కానీ జేబులోంచి రా. చూసారా, నేను అనలేదు ఆ మాట. జేబులోంచి వస్తాయి అనాలి కదా మీరు. హృదయంలో అనుకుంటాం, ప్రభువా ఎంతైతే అంత నీకు ఇస్తామయ్యా, ఎంతైతే నాకు ఇస్తాం అనుకుంటాను. బాబాయ్ ప్రభు కొద్ది తీసుకో, కొద్దిగా ఏమనుకోకే, అప్పుడు నొచ్చుకుంటాడేగా. అప్పుడు నువ్వు అడుసు తొక్కనేలా అది కదా, నువ్వు అనుకోవడం ఎలా, ఆపుకోవడం ఏంటి? దేవుడికి ఇచ్చేది ఇచ్చేటమే. హల్లెలూయా. అది సమయమైనా, డబ్బులైనా, టైం అయినా, నువ్వు ఏదైనా దేవుడికి ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే. హల్లెలూయా. నీ హృదయం అదే. హృదయంలో చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే దేవుడికి ఇచ్చేది ఇవ్వలేము, ఇచ్చేది ఇవ్వాల్సిందే. బాప్తిజం తీసుకుందాం అనుకుంటారు, రక్షణ తీసుకుందాం అనుకుంటారు, హృదయంలో అనేసుకుంటాం అనుకుని, అయ్యి బాబాయ్ బాప్తిజం తీసుకుంటే చూడకూడదేమో ఏంటి నేను అన్నానా? మళ్ళీ నేను అన్నానా? సినిమా అంటే సినిమానే దరిద్రత ఎక్కడుంది నీకు? మనసులో నాటుకుపోయిందే. అదే హృదయం మోసకరమైందంటే. అది చెప్పడానికి చెప్పాను. హృదయం మోసకరమైందంటే ఏంటంటే అదే నువ్వు అనేసుకుంటున్నావు. నేను అనలేదు, సమయం ఇంకా రాలేదు అనుకోవచ్చు కదా. లేదు, బాప్తిజం తీసుకుంటే సినిమాలు చూడకూడదు అంటే చూసేస్తున్నారు మీరు. నీ హృదయం ఎంత దరిద్రంగా ఉందో చూసావా లోపల. హృదయం మోసకరమైనది అంటే మోసకరమైనదే. నువ్వు అలాగా నిన్ను చూసి దేవుడు హృదయములో నొచ్చుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. హృదయములో కొంతమంది చూడండి, మనసంతా భారం అయిపోద్ది, కానీ మొహం మీద ప్లాస్టిక్ నవ్వుతారు. మనసంతా బాధ, లోపల గుండె బరువు ఎక్కిపోద్ది. దేవుడు కూడా అలాగే నీ హల్లెలూయా స్తోత్రం చూసి ఆయన మొహం వికసించిన నీ హృదయం చూసి ఆయన నొచ్చుకుంటూ ఉన్నాడు. తల్లి, నువ్వు మోకరించేటప్పుడు నీ హృదయం ఎలా ఉందో చూసుకో. నువ్వు ఆదివారం బల్లారాధనకు వచ్చేటప్పుడు నీ హృదయం ఎలా ఉందో చూసుకో. నీ హృదయం బాగాలేదు, నీ మనసు బాగాలేదు, మనిషిగా నువ్వు బాగాలేదు, ఆయన శరీరాన్ని తీసుకోవడానికి మాత్రం నీ చెయ్యిని చాస్తూ ఉన్నావు. అందుకే అంటున్నాడు, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కింద అంటాడు చూడు, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎవరు లేరు ఈ లోకంలో, ఎవరు లేరు. నీకు విషయం తెలుసా? గుండె లోపల ఎన్ని వాల్వులు ఉన్నాయో చెప్తాడు డాక్టర్. నరాల్లో ఏ నరం కట్ అయిందో చెప్తాడు. నీ బ్రెయిన్లో కొన్ని వేల 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 నాళాలు ఎక్కడ క్లాట్ అయిందో చెప్తాడు. కానీ నీ హృదయంలో ఏముందో చెప్పలేడు. ఈ లోకంలో ఎవడో చెప్పలేడో.
కానీ ఆ దేవుడు నీ హృదయంలో ఆయన ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయంలో ఏముందో అది తీసివేసి ఆయన హృదయాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకంటాడు, నా శాంతిని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి హృదయము ఎట్లా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, ఆయన హృదయాన్ని నీ హృదయముతో ఏకీభవించేగా చేయబోతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఉంది. రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, చూడండి, 1వ అధ్యాయం 21వ వచనం, మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపులేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నీ హృదయంతో నీ వాదన ఎప్పుడు గెలిపే ఉంటది. హల్లెలూయా. నీ వాదన గెలిచే కృప దేవుణ్ణి ఖచ్చితంగా ఇచ్చునుగాక. అలాంటి కృపలో నువ్వు వెళ్దువుగాక. 3వ మాట ఏంటి? నీ హృదయం ఎలాగుందో గమనించుకో. మొట్టమొదటిదే మీకు ఒకటి చెప్తున్నాను, ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను. చెడ్డదారిలో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు తెలిసిపోద్ది. ఎవడో చెప్పవసరం లేదు. దేవుళ్ళో ఉంటే నేను తప్పు చేస్తున్నాను అని తెలిసిపోద్ది. ఆగిపోతే చాలు. నువ్వు ఆగిపోయి అక్కడ అలా ఆగిపోయి ప్రభు అంటే ఆయన నడిపించేస్తాడు. అందుకే చెప్తున్నాను నీ మాటలు, నీకు అందరికీ కావాల్సిన మాటలు, ప్రత్యేకించి సంఘానికి ఖచ్చితంగా చెప్తున్నాను. పరిశీలన చేసుకో. నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ క్రియలను, నీ ప్రార్థనను, నీ యొక్క బాహుళ్యమైన ప్రతి సంపదను పరిశీలన చేసుకో. తప్పు దారి ఉందేమో గమనించుకో. 2వదిగా నమ్మదగిన వారెవరో గమనించుకో. 3వదిగా నీ హృదయము ఎలా ఉందో గమనించుకో. లాస్ట్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హృదయము మోసకరమైనదే, అది ఘోరమైన వ్యాధి కలదే, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడో? యేసుక్రీస్తు మాత్రమే. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. 14వ వచనం చదవండమ్మా. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. చివరిగా చెప్పి మాట ముగిస్తాను. ప్రార్థించే వ్యక్తి యొక్క విశ్వాసాన్ని గమనించుకో. నీ ఇంట్లో ప్రార్థించే వ్యక్తి యొక్క విశ్వాసం గమనించుకో. నీ తల్లి ప్రార్థిస్తుంది అనుకో, నువ్వు ఏకీభవించు. హల్లెలూయా. నీ తండ్రి ప్రార్థిస్తున్నాడు అనుకో, ఏకీభవించు. నీ తల్లి ప్రార్థిస్తే బిడ్డలుగా మీరు ఏకీభవించాలి. చెల్లులో చాలా మంది ఫ్యాషన్ అయిపోయింది. ప్రార్థన చేయడం అంటే ఏదో మొక్కుబడిలో చేయకండి. ప్రార్థన అంటే నీ హృదయం ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర నుంచి నువ్వు చాలా మాటలు తీసుకోవడం. హల్లెలూయా. ప్రభువా అని అడిగితే నీతో ఆయన మాట్లాడతాడు. నీతో ఆయన ప్రార్థన చేసే వ్యక్తి యొక్క విశ్వాసం ఎలా ఉందో గమనించుకో. నీ సేవకుడి విశ్వాసం నీకు తెలియాలి. స్తోత్రం చెప్పమన్నప్పుడు ఎందుకు చెప్పమన్నారో నీకు తెలియాలి. హల్లెలూయా చెప్పమన్నప్పుడు ఎందుకు చెప్పమన్నారో నీకు తెలియాలి. సంఘములో పని చేస్తున్నప్పుడు ఎందుకు చేయమంటున్నారో నీకు తెలియాలి. ఎందుకంటాడు ఆయన, ఏమని? యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నువ్వు పని చేయి, నేను పని చేయించుకుంటా. హల్లెలూయా. నువ్వు పని చేయి ప్రభువా, నేను పని చేయించుకుంటా. నువ్వు నన్ను నడిపించు ప్రభువా, నేను నడుస్తా. నువ్వు నన్ను గొప్పగా దీవించు ప్రభువా, దీవెనకు అర్హుడిగా నేను ఉంటా. అందుకే చెప్పానండి, ప్రభువా ఈ డోర్లు మీరు ఇవ్వండి ప్రభువా, మేమన్నీ ఏర్పరచుకుంటాం. ప్రార్థన ఒకటే చేయాలి మీరు సంఘంలో. ఏమని తెలుసా? అయ్యగారు చెప్తారు ఏమని తెలుసా? అన్నిటి కోసం ప్రార్థన చేయాలి. బాబు ఇప్పుడు డబ్బులు ఇవ్వలేమో, డబ్బులు అవి కాదు, ప్రార్థన చేయమన్నాడు ఆయన. ఏం చేయమన్నాడా? ప్రార్థన చేస్తే ఇచ్చే కృప దేవుడిది. హల్లెలూయా. ఇచ్చే కృప దేవుడిది. అన్న ప్రార్థన చేసింది. ఎవరు ఇచ్చారు అన్నకి? దేవుడే ఇచ్చాడు. యోబు ప్రార్థన చేశాడు. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీకు చెబుతున్నాను, దేవుడు ఎవరినైతే ప్రార్థన కలిగిన వ్యక్తిగా ఉంచుతాడో వారిని నువ్వు గమనించుకో. ఆ గమనించుకునే శక్తి దేవుడు నీకు ఖచ్చితంగా ఇచ్చునుగాక. 6వ కీర్తన 2వ మాటలో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమనుకోద్దు, ఇంకో వచనం చూపించి చాలా ఉన్నాయి చెప్పే. 2వ మాట చదవండి. కాదు, 6వ కీర్తనలో 2. యెహోవా, అందరూ చెప్పాలా, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవే, నన్ను బాగు చేయము. ఇదే మాట. యెహోవా కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. నా ఎముకలు అదురుచున్నాయి,
నన్ను బాగు చేయి. ప్రార్థన కలిగిన వ్యక్తి చెప్పే మాటలే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ హృదయ లోతుల్లోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది ఈ వాక్యం. హృదయం లోపలికి వెళ్ళి నువ్వు బయటికి వెళ్ళి తప్పుదారిలో నువ్వు తిరుగుతుంటే ఆ తప్పు దారి ఎలాంటిదో నీకు చెప్పుద్ది. హల్లెలూయా. నువ్వు ఏదైనా నమ్మకంగా ఉన్న వ్యక్తి ఎవరో నీకు తెలివి చెప్పుద్ది. నమ్మకంగా ఉన్న వ్యక్తి, నీ భర్త నీకు నమ్మకమైన వాడు, గుర్తుపెట్టుకో. నీ భార్య నీకు, నీ బిడ్డలు నీకు నమ్మకమైన వారు. పిల్లలకు కూడా చెప్తున్నా, నీ తల్లిదండ్రులు నీకు నమ్మకమైన వారు. నీ సంఘము నీకు కొద్దిగా గట్టిగా వాక్యం ఏదని చెప్పారు అనుకో, నేను రాను. ఎక్కడికి రావన్నా. టీచరు స్కూల్ పిల్లవాడిని తీసుకెళ్తే కొడుతుంది అల్లరి చేసినందుకు. వెళ్ళంటే నువ్వేం చేస్తావు? చంపేస్తాను రే స్కూల్కి వెళ్ళమంట. నిన్ను ఎవరు అలా అనక ఇక్కడికి రాకపోతేనంట ఎక్కడికో వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికో వెళ్తే ఎవరు ఉన్న చోట అన్ని చూసుకోవాలి. హల్లెలూయా. దేవుడు అంటాడు, నువ్వెక్కడుంటే ఆ స్థలం నీకు ఇస్తానంట అబ్రహాంకి. హల్లెలూయా. ఎక్కడుంటే అక్కడ. లోతు ఏమన్నాడు? ఓయ్ నువ్వు చూపించే స్థలానికి నేను రాను, నేను స్థలానికి పోతాను అన్నాడు. ఏమయ్యారు? ఉప్పు సమం అయింది పాపం భార్య చాలా అందంగా. కూతుర్లు ఏమయ్యారు? ఎంతో నాజుకుండే కూతుర్లు తండ్రితో పాపం చేసి ఈ రోజు కూడా ఆ 2 కుటుంబాలు కొడు చచ్చిపోతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు నీకు, దేవుడు నిన్ను ఒక చోట ఏర్పరిచాడు. అక్కడే ఉండాలా, అక్కడే బ్రతకాలా, అక్కడే వినాలా, అక్కడే సాధించుకోవాలా, అక్కడే గెలవాలా, అక్కడే విశ్వాసగా నిలబడాలా. హల్లెలూయా. ఆ కృపా కాపుదల దేవుడు నీకు గొప్ప. అమ్మ నువ్వు బాబోయ్ చాలా ఫాస్ట్ కొన్నారు మీరు చంద్ర గారు. అమ్మ బాబాయ్ ఫోన్లో ఇప్పుడు రెడ్డి పిల్లలు పోగడాలి దేవుడికి ఇస్తా. 6:10 చెవులతో విని మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు ఈ జనులు హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. పై మీకు కావాలా, కింద మీకు అవసరం లేదు. చెప్పాను నేను. పైది ఏంటి? చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు చాలు. ఇవి ఉంటే చాలు మీకు. అందుకే చెప్పాను అది. ఈ క్రియలన్నీ దేవుడు మీకు చక్కగా గొప్పగా దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. అందరూ తల్ల వంచి